హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆశా మల్పాటి కుక్స్ అండ్ బ్లాగ్స్. ఎలా ఉన్నారందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మన వీడియోలో ఎంతో ఎమ్మీ అండ్ టేస్టీగా ఉండే చికెన్ గ్రేవీ కర్రీ అనేది ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. దీనిని మనం తక్కువ కూరతోటే ఎక్కువ అన్నాన్ని లాగించేయచ్చు. మరి ఇంకా ఆలస్యం చేయకుండా దీన్ని ఎలా చేసుకోవాలో చూసేద్దామా. నేను ఇక్కడ ఈ కర్రీ కోసం పావు కేజీ చికెన్ని తీసుకున్నాను. ఇలా తీసుకొని 2 సార్లు శుభ్రంగా కడిగి పెట్టాను. ఇప్పుడు ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు సాల్ట్ యాడ్ చేసుకొని ఇందులో నిండా ములిగేలాగా వాటర్ పోసుకోవాలి. ఇలా వాటర్ పోసుకొని దీనిని ఒక 15 నిమిషాల పాటు నానబెట్టుకున్నామంటే మనకి చికెన్ అనేది సాఫ్ట్గా అవుతుంది, మనకి త్వరగా కూడా ఉడుకుతుంది. ఏ చికెన్ అయినా సరే ఇలా ఉప్పులో నానబెట్టుకోవడం వల్ల ముక్క అనేది చాలా బాగుంటుంది, చాలా సాఫ్ట్గా ఉడుకుతుంది. ఇప్పుడు దాన్ని పక్కన పెట్టుకొని మనం గ్యాస్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఇప్పుడు అందులో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకొని 1 ఇంచు దాల్చిన చెక్కని వేసుకోవాలి. తర్వాత ఒక 3 ముక్కల వరకు అనాస పువ్వు, ఒక ఇలాచి, 2-3 లవంగాలు, 2 మిరియాలు, ఒక 2-3 వరకు బిర్యానీ ఆకుని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. మన హోల్ గరం మసాలా ఏవైతే ఉన్నాయో వాటిని ఇలా కొద్ది యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక ఉల్లిపాయని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఈ ముక్కలని యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు అనేవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక 2-3 పచ్చిమిర్చిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వాటిని కూడా ఆయిల్లో వేసుకొని వీటన్నిటిని కూడా మంచి గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకొని దీనిని కూడా కలుపుకోవాలి. నేను ఇక్కడ ఒక టిప్ చెప్తాను. ఎప్పుడైనా సరే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన వెంటనే కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసామంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మాడిపోకుండా టేస్ట్ అనేది మారకుండా ఉంటుంది. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇందులో 1 కప్పు ఉల్లిపాయ పేస్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. ఈ ఉల్లిపాయ పేస్ట్ని యాడ్ చేసిన తర్వాత ఉల్లిపాయ పేస్ట్ అనేది చక్కగా వేగి మనకి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. మనకిది ఆయిల్ అనేది రిలీజ్ అయ్యే వరకు కూడా చక్కగా వేయించుకోవాలి. తర్వాత ఇందులో మనం ముందుగా ఉప్పులో నానబెట్టుకున్న చికెన్ని ఆ వాటర్ అనేది తీసేసి మరొకసారి వాష్ చేసుకొని ఆ చికెన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలా చికెన్ మొత్తాన్ని యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం దీనిని ఒకసారి చక్కగా ఫ్రై చేసుకోవాలి. దీనిని 1 నిమిషం పాటు ఇలా ఈ మసాలా మొత్తం పట్టే వరకు కూడా ఆయిల్లో ఫ్రై చేసుకుంటే మనకి చికెన్ అనేది బాగా ఉడుకుతుంది. ఇప్పుడు మనం దీనిపైన మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు చక్కగా ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసుకొని ఒకసారి మళ్ళీ దీన్ని మొత్తాన్ని కలుపుకోవాలి. మనం ఇలా చికెన్లోంచి వాటర్ మొత్తం బయటికి రిలీజ్ అయ్యే వరకు కూడా చికెన్ మొత్తాన్ని ఇలా మూత పెట్టుకొని తీసుకుంటూ ఉడికించుకోవాలి. చూసారు కదా, మనకి ఇప్పుడే వాటర్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది. మనకి ఇలా వాటర్ అనేది రిలీజ్ అయ్యి చక్కగా ముక్క అనేది సాఫ్ట్గా అయ్యే వరకు కూడా ఇలా మూత పెట్టి తీస్తూ ఉడికించుకోవాలి. ఇక్కడ చూసారు కదా, వాటర్ మొత్తం కూడా బయటికి రిలీజ్ అయ్యింది. అలానే మనకి ముక్క అనేది చాలా సాఫ్ట్గా అయ్యింది. మనం ఇక్కడ చికెన్ అనేది ఉప్పులో నానబెట్టుకున్నాం కాబట్టి మనకి చికెన్ అనేది చాలా త్వరగా ఉడుకుతుంది. ఇలా చికెన్ మొత్తం పూర్తిగా ఉడికిన తర్వాత మనం ఇందులో టమాటా ప్యూరీని 1 కప్పు వరకు యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ మీకు ఒక టిప్ చెప్తాను. ఎప్పుడైనా సరే ఏ చికెన్ అయినా సరే వండేటప్పుడు మన టమాటా అనేది చికెన్ మొత్తం పూర్తిగా ఉడికిన తర్వాత వేస్తేనే చికెన్ అనేది త్వరగా ఉడుకుతుంది. ముందుగా టమాటా వేస్తే చికెన్ ఉడకడానికి చాలా టైం పడుతుంది. కాబట్టి చికెన్ పూర్తిగా ఉడికిన తర్వాతనే టమాటా యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇది ఒకసారి కలుపుకున్న తర్వాత అందులో తగినంత సాల్ట్ యాడ్ చేసుకొని అలానే ఒక 2-3 టేబుల్ స్పూన్ల వరకు స్పైసీకి తగ్గట్టు కారం అనేది యాడ్ చేసుకోవాలి. ఇలా కారం యాడ్ చేసుకొని దీని మొత్తాన్ని కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా దీని మొత్తాన్ని బాగా కలుపుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఇలా ఆయిల్లోనే చికెన్ ముక్కని బాగా మగ్గించుకోవాలి. మనకి ఇలా ఆయిల్లో మగ్గించుకున్నట్టయితే ఉప్పు కారం అనేది చికెన్ ముక్కకి బాగా పట్టి టేస్టీగా ఉంటుంది. మనం వెంటనే వాటర్ పోసినట్టయితే చికెన్ ముక్కకి ఉప్పు కారం అనేది పట్టదు.
ముక్క అనేది చప్పగా ఉంటుంది. కాబట్టి ఇలా 5 నిమిషాలు మూత పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసిన తర్వాత ఇందులోకి ఒక అరకప్పు వరకు వాటర్ అనేది యాడ్ చేసుకొని కలుపుకోవాలి. మనం ఇక్కడ చికెన్ అనేది ఉడికిపోయింది కాబట్టి ఒక ముక్క ములిగే వరకు మాత్రమే వాటర్ అనేది పోసుకొని గ్రేవీ లాగా వచ్చే వరకు వాటర్ పోసుకొని కలుపుకొని ఒకసారి మూత పెట్టుకొని 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత ఒకసారి మూత తీసి కలుపుకుంటే మనకి చికెన్ అనేది బాగా కుక్ అవుతుంది. మరొక 5 నిమిషాల పాటు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇలా మరో 5 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత చూసారు కదా, మనకి ఆయిల్ అనేది బయటికి రిలీజ్ అవుతుంది. ఇలా ఆయిల్ అనేది రిలీజ్ అయ్యే వరకు కూడా మన చికెన్ని బాగా ఉడికించుకొని ఇప్పుడు మనం ఒక ముక్కని తీసి ఇలా చూస్తే ముక్క అనేది చక్కగా ఉడికిపోయింది. ఇలా మనకి ముక్క అనేది సాఫ్ట్గా అయ్యే వరకు కూడా మూత పెట్టుకొని చక్కగా ఉడికించుకోవాలి. ఇక్కడైతే చికెన్ అనేది పూర్తిగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు మనం దీనిని ఒకసారి కలుపుకొని ఇందులో ఒక అర టేబుల్ స్పూన్ వరకు గరం మసాలాని యాడ్ చేసుకోవాలి. ఇలా గరం మసాలా యాడ్ చేసుకొని ఒకసారి కలిపిన తర్వాత ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని కొత్తిమీర ఫ్లేవర్ అనేది చికెన్కి బాగా పట్టే వరకు మరో 2 నిమిషాలు చక్కగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం దీనిని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నామంటే ఎంతో టేస్టీ అండ్ ఎమ్మీగా ఉండే చికెన్ గ్రేవీ కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఇది మనకి అన్నంలోకి చపాతీలోకి కాంబినేషన్ చాలా బాగుంటుంది, బిర్యానీలోకి కూడా. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని అయితే ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయడం మాత్రం మర్చిపోవద్దు. అలానే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. ఫస్ట్ టైం మా వీడియో చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బై బాయ్. సీ యు ఇన్ అదర్ వీడియో.